ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8లో కీలకమైన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 72 పరుగుల భారీ తేడాతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. 2026 ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ పోరు జరిగింది. ఈ అద్భుతమైన ప్రదర్శన భారత్కు ఎంతో కీలకమైంది. దీంతో సెమీ, ఫైనల్ బెర్త్ ఆశలను మరింత పదిలం చేసింది. మరోవైపు, జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత బ్యాటర్లు అదరగొట్టే ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరును నమోదు చేశారు. ఈ భారీ విజయంతో, ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్కు, ఇప్పుడు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి ఓ ఉత్కంఠభరిత పోరుకు వేదిక సిద్ధమైంది. టీమిండియా ఇన్నింగ్స్ అంటే దూకుడైన బ్యాటింగ్కు నిదర్శనం. ఏకంగా 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరుతో అదరగొట్టేశారు. ఇది టీ20 వరల్డ్ కప్లలో ఇండియాకు అత్యధిక స్కోరు. అంతేకాదు, ఈ టోర్నమెంట్ చరిత్రలోనే రెండో అత్యధిక టీం స్కోరు కూడా ఇదే. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడి టీంకు మంచి పునాది వేశాడు. కేవలం 30 బంతుల్లోనే కీలకమైన 55 పరుగులు చేశాడు. తన కెరీర్లో తొలి టీ20 ప్రపంచకప్ హాఫ్ సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా సంజు శాంసన్ కూడా దూకుడుగా ఆడి 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా ఆ జోరును కొనసాగిస్తూ 24 బంతుల్లో మెరుపు వేగంతో 38 రన్స్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే కేవలం 13 బంతుల్లోనే 33 పరుగులు కొట్టి స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. ఇక చివరి ఓవర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా తన విశ్వరూపం చూపించాడు. కేవలం 23 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు బాదేశాడు. తన ఆల్రౌండర్ పవరేంటో చూపించాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ కూడా 16 బంతుల్లో దూకుడైన 44 నాటౌట్ పరుగులు కొట్టాడు. దీంతో ప్రత్యర్థి ముందు ఇండియా ఒక భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. భారత్ పెట్టిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జింబాబ్వేకి అనుకున్నంత ఊపు రాలేదు. చివరికి 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. లక్ష్యం కష్టమైనప్పటికీ, ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. జింబాబ్వే ఛేదనలో చెప్పుకోదగ్గ ప్రదర్శన అంటే అది ఒక్కటే. కెప్టెన్, కీలక ఆల్రౌండర్ అయిన సికిందర్ రజా కూడా 21 బంతుల్లో 31 పరుగులు చేసి, స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించినా, భారత హర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో చిక్కుకొని ఔటయ్యాడు. భారత బౌలర్లు జింబాబ్వే బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. హర్ష్దీప్ సింగ్ బౌలర్లలో అదరగొట్టాడు. కేవలం 24 పరుగులకే 3 కీలక వికెట్లు తీశాడు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారాబానీ ఇటీవల 100 టీ20 వికెట్ల కీలక మైలురాయిని చేరుకున్నాడు. ఫిబ్రవరి 13, 2026న ఆస్ట్రేలియాపై 17 పరుగులకే 4 వికెట్లు తీసి అద్భుతంగా రాణించిన ఇతను, భారత్పై 43 పరుగులకు 1 వికెట్ తీశాడు. ఈ సూపర్ 8 మ్యాచ్ ఫలితం గ్రూప్ 1 పాయింట్ల పట్టికను, సెమీ, ఫైనల్ రేసును భారీగా మార్చేసింది. భారత్ సాధించిన ఘన విజయం వాళ్లకి 2 కీలక పాయింట్స్ తెచ్చిపెట్టి, సెమీస్ ఆశలను సజీవంగా ఉంచింది. మరోవైపు, జింబాబ్వే ఇప్పుడు ఆడిన 2 సూపర్ 8 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఫిబ్రవరి 23, 2026న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కూడా ఓటమి పాలవడంతో, జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ 1 నుంచి సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సెమీ, ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. భారత్, వెస్టిండీస్పై విజయం సాధించి 4 పాయింట్లతో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఇక గ్రూప్ 1 నుంచి సెమీ, ఫైనల్స్లో మిగిలిన చివరి స్థానం కోసం, భారత్, వెస్టిండీస్ మధ్య ఉత్కంఠగా జరగనున్న వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్తో తేలనుంది. ఈడెన్ గార్డెన్స్లో జరగనున్న ఈ కీలక పోరులో, ఏ మాజీ ఛాంపియన్ సెమీస్కు వెళ్తుందో తేలుతుంది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో నెట్రన్ రేట్ లెక్కలు ఇక్కడ పనికిరావు. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు భారత్, శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంతో జరుగుతోంది. ఈ టోర్నీలో హోరాహోరీ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. జనవరి 24, 2026 నాటికి, ఐసీసీ పురుషుల టీ20 టీం ర్యాంకింగ్స్లో టీమిండియా నంబర్ 1 స్థానంలో ఉంది. చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే, టీ20 బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ నంబర్ 1 ర్యాంకును పదిలపరుచుకోగా, బౌలింగ్ ర్యాంకింగ్స్లో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో ఉన్నాడు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, ఇటీవల ఐసీసీ పురుషుల టీ20 ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నమెంట్ మొత్తంలో అతను చూపిన నిలకడైన ప్రదర్శనకు ఇది నిదర్శనం. 2024 టీ20 ప్రపంచ కప్ విజేత టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తన ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించాడు. జట్టులో అతనిది కీలక పాత్ర అని మరోసారి నిరూపించాడు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ టీ20 ప్రపంచ కప్కు ఇది 10వ ఎడిషన్. ఈ టోర్నీలో 20 జట్లు మొత్తం 55 మ్యాచ్ల్లో క్రికెట్ ప్రపంచ విజేతగా నిలవడానికి పోటీపడుతున్నాయి.